సరే, ఉప ఎన్నికల ఫలితాలు 4 రాష్ట్రాల్లోనే 5 అసెంబ్లీ సెగ్మెంట్లో బైపోల్. కేరళలో కాంగ్రెస్ గెలుపు, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గెలుపు, గుజరాత్లో ఖాళీ స్థానంలో బీజేపీ గెలుపు. ఎలా చూడాలి సార్ ఈ రిజల్ట్స్? ఒకటి గుజరాత్లో కూడా మరో స్థానంలో ఆపు కూడా, ఒకటి పంజాబ్ చూడండి. మెజారిటీగా చూస్తే గుజరాత్లో ఒక్క స్థానం తప్ప బీజేపీకి ఎక్కడ వచ్చినట్టు లేదు, రాలేదు. మీరు నేను గతంలో కూడా చెప్పాను మీకు, యుద్ధాలు ఇరాక్ను నాశనం చేసిన యుద్ధంలో అన్న తర్వాత బుష్ ఓడిపోయాడు, రెండో ప్రపంచ యుద్ధం బ్రహ్మాండంగా చేశానన్న తర్వాత చర్చిలు ఓడిపోయాడు చాలా సందర్భాల్లో. మొన్న ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ అయిన తర్వాత మోదీ మోతం అవుతుంది, ఇంకేం తిరుగులేదని తీవ్ర ప్రచారం వాళ్ళంతా చాలా పోతున్నప్పుడు యుద్ధం గురించి నేను ఇప్పుడు యుద్ధం కానీ ఘర్షణ కానీ మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు గజిబిజి ప్రజలకు నచ్చడం లేదనేది స్పష్టమవుతుంది. ఒక చోట కాదు కదా, అన్ని రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్తో దాదాపు ముఖాముఖి తలపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అక్కడ కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఆప్ అనేది మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి కొట్టామంటే వాళ్ళు పంజాబ్లో వచ్చారు, గుజరాత్లో కూడా ఆధిక్యతలో రావడం అంటే. సరే, కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య జరుగుతుంది, కాంగ్రెస్ ఆధిక్యతలో ఉందన్నారు. దట్ హ్యాపెన్స్. అక్కడ బీజేపీకి ఏం చోటు లభించలేదు. కాబట్టి మొన్నటి ఘర్షణలు గజిబిజి ట్రంప్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటి తర్వాత భారతీయ ఓటర్లు రాష్ట్రాలకు అతీతంగా, ఈ రాష్ట్రాలన్నీ వేరువేరు రకరకాలైన రాష్ట్రాలు కదా, ఒకటి దక్షిణాది, ఒకటి తూర్పు, ఒకటి పశ్చిమం, ఒకటేమో ఉత్తరం. 4 వైపులా బీజేపీ ఓటమి చవి చూడటం అంటే గత స్థానం ఎవరిది ఇట్లాంటివి ఏవో వాదం, గెలిస్తే అన్నీ మావే అంటారు ఎవరైనా, ఓడిపోగానే గతంలో చూడాలి అది ఇది అంటారు. సో మోదీకి ఎదురుగాలి వీచింది అనేది మోదీకి కానీ బీజేపీకి కానీ. మోదీ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే మోదీయే మా బొమ్మ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. అదే చాలామంది ఇంకా తిరుగులేదు. సర్వేలు వీటన్నిటిలో కూడా అటువంటివే వస్తున్నాయి, రకరకాల సర్వేలు మనం తీసుకున్నప్పుడు. ప్రజలు సంతోషంగా లేరు ఈ విధానాల పట్ల, ఈ పరిణామాల పట్ల, ఎలా దీని నుంచి బయటపడాలని. మొన్న మెజారిటీ కోల్పోయింది బీజేపీ, మిత్రుల మీద ఆధారపడే కదా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికల్లో కూడా ఎలా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తీవ్రమైన ఇది చేస్తున్నాడు. బీహార్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వెర్డిక్ట్, మ్యానిపులేషన్ మహారాష్ట్రలో చేశారు. మహారాష్ట్రలో కూడా ఏదో చేశారు కానీ లేకపోతే ఓడిపోయి ఉండేవాళ్ళు అనేది వీళ్ళ ఖచ్చితమైన తీవ్రమైన ఆరోపణ. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఉప ఎన్నికలు ఎదురుదెబ్బ, ఖచ్చితంగా బీజేపీకి ఇది ఎదురుదెబ్బ కింద భావించాలి. ఈ ప్రభావం రేపు బీహార్ ఎన్నికల మీద కూడా పడితే, బీహార్లో కూడా బీజేపీ దెబ్బతినిందంటే ఎన్నికల్లో, అది అతి తీవ్రమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది. తర్వాత గుజరాత్, యూపీ ఎన్నికలని కూడా, బెంగాల్ ఎన్నికలు రావాలి, అదంతా అట్లా ఉంచి బెంగాల్లోనే ఉప ఎన్నికలు వస్తాయి, సరే ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు వస్తాయి. సో కోలుకుంటున్న పరిస్థితి కనపడుతుంది సార్.